మాఫియా మైనింగ్ మాఫియా చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి పెద్దబాయల మండలం కుతుర్ల పంచాయతీ పరిధిలోని బందమామిడి పీవీటీసీ గిరిజన గ్రామం తీవ్రమైన త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంది. సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలోని రక్షిత త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు బురద పొలాల మధ్య నుంచి వచ్చే ఊట నీటినే వినియోగిస్తున్నారు. ఇక కలుషిత నీరు తాగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం సార్, మాదే బందమామిడి విలేజ్. మేమైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తింటున్నాము. బురద నీరు సుమారు 200 మీటర్లు ఉంటుంది. వచ్చేటప్పుడు ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ముసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పడిపోయి చాలా చనిపోయారు కూడా ఇలాగా వాటర్ లేక. ఇక్కడ వచ్చేసి చూడ ఆడవాళ్ళు కూడా ఇంత కష్టపడి వస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ కూడా మేము చాలానే ఫిర్యాదులు చేసాము, ఎవరు పట్టించుకోలేదు. వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప పట్టించుకోలేదు. చూడండి ఇంత దూరం వచ్చాం సార్. మేము కోరుకుంటున్నాము, మాకైతే ఈ ఐటీడీఆకి బిందెలు పట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన కోపం వస్తుంది. కానీ దయ్యం సాలాక మేమైతే రావట్లేదు. ఎన్నోసారి ఫిర్యాదు చేసాం, పట్టించుకోవట్లేదు సార్. రోజు ఏదైతే ఈ బురద నీళ్ళుందో ఈ తాగి అనేక రకాలుగా వీరు జబ్బులు బారిన పడి ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళలేక మరి ఇక్కడే సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మరి గ్రామస్తులకి మా అవసరాలని మా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మా ఆరోగ్యాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ వెంటనే ఏదో జేజేఎం ద్వారా కానీ లేకపోతే పిఎం జనవంత కానీ మరి వెంటనే ఇక్కడ మాకు మంచినీటి సౌకర్యం ఏర్పరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి గౌరవ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదే ఐటీడీఏపీఓ గారు మాకు తక్షణమే మరి ఇక్కడ ఇందులో సందర్శించి బందమామిడి గ్రామాన్ని సందర్శించి మాకు ఈ ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు